వృషభ రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. స్నేహితులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ తీరి ఊరట చెందుతారు. శుభకార్యాలకు కూడా చురుగ్గా హాజరవుతారు. రాబడి కూడా పెరిగే సూచనలున్నాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో, సినీ టీవీ కళాకారులు ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో ఎవరైతే ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కలిసి రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు చేస్తున్న పనుల్లో చక్కటి అనుకూల వాతావరణం ఎదురవుతుంది. సన్నిధులతోటి కూడా మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. రాబడి కూడా చాలా వరకు వీరికి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాల్లో ప్రవేశం దక్కుతుంది. మహిళలు కూడా పట్టుదలతోటి ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు కొంతవరకు వీరికి మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు కూడా ఈ రాశి వారికి ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులు కూడా కొంతవరకు ఒడిదుడుకుల మధ్య ఈరోజు గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చికాకు కలిగించే సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. సంయమనాన్ని పాటించడం మహిళలకు చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి.